పువ్వుల్లాగా వచ్చే వడియాలకు ఎండ అవసరం లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చేసుకునే వడియాలండి ఇవి. హాయ్ అండి, నమస్తే, నేను శ్రీలత. అయితే అండి నేను బియ్యం పిండితో వడియాలు చేస్తున్నానండి. ఇది మనకు ఎండ అవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే ఫ్యాన్ కింద, ఎండాకాలం కాబట్టి ఇంట్లోనే ఫ్యాన్ కింద అయినా ఆరిపోయే విధంగా చెప్తున్నానండి. కొంతమందికి బయట ఎండకు పెట్టుకునే అవకాశాలు లేని వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అన్నట్టుగా చెప్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి వడియాలు మనం చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. అయితే అలాంటి అవకాశం, ఎండ తగిలిన అవకాశం లేని వాళ్ళకు మనం ఇలా ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చేసుకునే విధంగా నేను మీకు చెప్తున్నాను. అయితే మనము ఏ గ్లాస్తోనైతే బియ్యం పిండి తీసుకుంటామో దానికి 1కి 6 గ్లాసులు కొంచెం పెద్ద గిన్నెలోనే మనం కొంచెం వాటరు, కొంచెం బబుల్స్ వస్తే చాలండి. ఎందుకంటే మళ్ళీ మనం బియ్యం పిండి కలిపిన తర్వాత చాలాసేపు ఉడకాల్సిన పని ఉంటుంది కాబట్టి వాటర్ని బాగా మరగనియాల్సిన అవసరం లేదు. అయితే ఈ బియ్యం పిండి కూడా మనం డైరెక్ట్ వాటర్లో పోయొద్దు. కొంచెం నీళ్ళల్లో మంచిగా డైల్యూట్ చేసుకొని ఉండలుగా లేకుండా అప్పుడు ఆ బబుల్స్ వచ్చే వాటర్లో మనం పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతుంది, ఉండలు లేకుండా అవుతుంది ముందు మెయిన్. అయితే దీన్ని మట్టుకు దగ్గరుండి కలుపుతూనే ఉండాలండి. దాదాపు 25 నుంచి 30 నిమిషాలు పడుతుందండి ఇది కలుపుతూనే ఉండాలి. అయితే ఇందులో నేను జీలకర్ర, వాము, ఉప్పు ఇంతే వేసానండి. ఎందుకంటే ఎవరైనా సరే తినదగినట్టు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినే విధంగా అలా చేశానండి. అయితే మనము ఈ జీలకర్ర, వాముకు బదులు ఇంకేదైనా మనకు కావాలి స్పైసీగా అంటే పచ్చిమిర్చి పేస్ట్ అలా కూడా వేసుకోవచ్చు. నేను కావాలనే బియ్యం పిండి వడియాలు ఇలా ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. ఏదైనా సరే అండి, 1కి 6 గ్లాసుల వాటరు అంతే. బొంబాయి రవ్వ అయినా బియ్యం పిండి అయినా పక్కా కొలతలు. ఇంకా మనం దాంట్లో నువ్వులు వేసుకుంటామా, జీలకర్ర వేసుకుంటామా, వామ వేసుకుంటామా, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటామా, అది మన టేస్ట్కి అనుకూలంగా మన ఇష్ట ప్రకారంగా మనం వేసుకోవచ్చు. అయితే ఇది బాగా ఉండలాగా అవసరం లేదండి. కొంచెం గంట జారుడు అంటారు చూడండి, ఆ విధంగా అయితే సరిపోతుంది. కాకపోతే బెడ్షీట్ మనం ఏదైతే దేని మీద అయితే ఒక కాటన్ క్లాత్ మీద వేయాలండి. ఆ కాటన్ క్లాత్ని కొంచెం పిండేసి, గట్టిగా పిండేసి వేయాలండి. అంటే కొంచెం కొంచెం పచ్చిగా ఉన్న టైంలోనే మనం దాని మీద వడియాలు వేసుకోవాలండి. ఇంకా మనకి ఇష్టం వచ్చిన సైజ్ అండి. చెరొక గరిటె పట్టుకొని, మా రాజేష్ నేను చెరొక గరిటె పట్టుకొని అలా వేసేస్తున్నాం. అలా కొంచెం మందంగానే వేసుకోవాలండి. ఎందుకంటే అది ఆరిన తర్వాత మనకు అది చాలా పల్సగానే అయిపోతుంది. కొంచెం అంతే, ఆ గంటె పోసేసి ఒక్కసారి అలా ప్రెస్ చేయడం అంతే. బాగా పలసగా వేస్తే మట్టుకు మనకు తీయడం ఇబ్బంది అవుతుంది. అలా ప్రెస్ చేసేసి నేను ఒక డే మొత్తం ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేశానండి. సాయంత్రానికల్లా చక్కగా మంచిగా ఆరిపోయినాయి. అయితే ఆ సాయంత్రం అలానే మళ్ళీ క్లాత్ కప్పేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ మరునాడు ఉదయం ఏం చేసామంటే వాటిని ఆరిన తర్వాత అవి పెడుతూ ఉండగానే మా ఇంటికి ఒక టీచర్ గారు వచ్చారండి. మన ఇక్కడ మాకు దగ్గరలో పనిచేస్తారట టీచర్, గవర్నమెంట్ టీచర్. వారు వచ్చారు. అయితే వారితో మాట్లాడుకుంటూ ఈ వడియాల పని అయితే అయిపోయింది. అయితే వారు ఎందుకు వచ్చారంటే ఏదో జనాభా లెక్కల క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఏదో అన్నట్టుగా ఏదో వచ్చారండి. మొత్తానికైతే ఆవిడకు వివరాలు ఇచ్చేసి ఆవిడ కాస్త మంచినీళ్ళు ఇచ్చి 10 నిమిషాలు కూర్చున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక తెల్లవారండి కాస్త ఆ క్లాత్ అంతా తిరగబెట్టేసి మంచిగా నీళ్లు చిలకరిచ్చానండి. చిలకరిచ్చేసి 2 కార్నర్లు పట్టేసి ఇలా ఇటువైపు అటువైపు లాగామనుకోండి, మనకు ఆ అప్పడాలన్నీ చక్కగా ఊడేసి వస్తాయండి. కొంతమందికి ఈ వడియాలు ఎలా వస్తాయి అని తెలియదు. చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేస్తాయో, హాయిగా ఊడొచ్చేస్తాయి. వాటిని మనం ఒక పూట అవసరం ఉంటే ఇంకొక పూట నేనైతే ఎండకు పెట్టా. ఎందుకంటే ఇది కొంచెం స్టోరేజ్ కొరకు కాబట్టి ఇంకొక పూట ఎండకు మనం పెట్టుకుంటే, ఒకవేళ ఎండ లేని వాళ్ళు ఎలా పెట్టుకోవాలన్న వారి కొరకు కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా చేశానండి. చక్కగా ఒక రోజు ఎండలో పెట్టిన తర్వాత ఒక 4 అలా వేయించి చూద్దాము ఎలా ఉంటాయి, ఎలా పొంగుతాయి అన్నట్టుగా చూశాను. నేను ఇందులో ఎలాంటిది వేయలేదండి. ఓన్లీ ఉప్పు, వాము, జీలకర్ర అంతే. సోడా గీడ అలాంటి వాటి జోలికే వెళ్ళలేదు. ఎందుకంటే ఇంట్లో మన పిల్లలు తింటారు కదండి. ఓకే అండి, మీకు నచ్చినాయా లేదన్న వడియాల ప్రాసెస్ అంతా తప్పకుండా ఒక చిన్న కామెంట్ తోటి నాకు తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి, హైప్ ఇవ్వండి.